కార్తీక్, దీప, జ్యోత్స్న ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో దాసు వచ్చి, అవునలుడు, ఇబ్బందులన్నీ పోయినట్టే అని అంటాడు. దాసుని చూసి ప్రేమగా నాన్న అని పిలుస్తుంది జ్యోత్స్న. దాంతో దాసు చాలా ఎమోషనల్ అయిపోతాడు. చివరిసారి మనం కలిసినప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాన్న అన్నావు. ఇప్పుడు ఆ అసహ్యం పోయిందా అమ్మా అని అంటాడు దాసు. పోయింది నాన్న, పోయింది. అప్పుడు కళ్ళు మూసుకుపోయి జీవితాన్ని ఏం కావాలో తెలుసుకోలేని మైకంలో ఉన్నాను. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి అని అంటుంది జ్యోత్స్న. చాలమ్మా, నా కూతురిలో నేను ఇదే మార్పు చూడాలనుకున్నా. మనసున్న మనిషిలా కనిపిస్తున్నావు. మీ అమ్మ చనిపోయినా నేను బతికి ఉండడానికి ఒక అర్థం దొరికింది అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు దాసు. దాంతో తండ్రి గుండెలపై వాలిపోతుంది జ్యోత్స్న. చాలమ్మా, నాకు ఈ ఆనందం చాలు. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదమ్మా అంటూ జ్యోత్స్నని చేతుల్లోకి తీసుకుంటాడు దాసు. సరిపోదు నాన్న, నువ్వే నా తండ్రివి అని అందరికీ చెప్పే రోజు అది తొందరలోనే వస్తుంది. దీపే సుమిత్ర దశరథుల కూతురు అని, నేను కళ్యాణ్ దాసుల కూతుర్ని అని నేనే బయటపెడతా. నిజం ఏదో రోజు తెలియాల్సిందే కదా నాన్న, అది నేనే చెప్తా అని అంటుంది జ్యోత్స్న. ఈ మాట చెప్తుంది నువ్వేనా అని దాసు ఎమోషనల్ అవుతుంటే, నా తప్పు నేను తెలుసుకున్నానా నాన్న. జీవితమే లేదనుకున్న నాకు వీళ్ళు కొత్త జీవితాన్ని ఇచ్చారు. అందుకే వాళ్ళకి దక్కాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాను అని అంటుంది జ్యోత్స్న. దాంతో దీపా కార్తీకులు చేతులు పట్టుకుని, మీరు రుణపడిపోయాను అని అంటాడు దాసు. లేదు, మీరు లేకపోతే నేను కుబేరు కూతురుగానే మిగిలిపోయేదాన్ని అని దీప అంటుంది. అవునమ్మా, నీకు నేను అమ్మా నాన్నల్ని ఇచ్చాను, నువ్వు నాకు నా కూతుర్ని ఇచ్చావు, మన రుణానుబంధం తీరిపోయినట్టే అని అంటాడు దాసు. అప్పుడే రుణాలు తీర్చుకుంటే ఎలా? ఇంకా చాలా ఉంది. ముహూర్తాలు పెట్టాలి, పెళ్లి చేయాలి, ఇంకా చాలా ఉంది అని అంటాడు కార్తీక్. అప్పటికీ నీ రుణం తీరదు బావా, నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అంటుంది జ్యోత్స్న. అమ్మా జ్యోత్స్న, దీపక అన్యాయం జరిగిందనే బాధ నాకు ఇప్పటికీ పోయిందమ్మా.